సార్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 42 వసంతాలు పూర్తయి 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే అసలు ప్రజల్లో ఉండే ఆలోచనలు ఏంటంటారు? లేదా ఎంతోమంది అసలు మేము పార్టీ లేకుండా చేస్తాం, మీ జెండా ఎగరనీయకుండా చేస్తామని చెప్పి జబ్బలు తెచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఏంటి ఎలా? నాకు 1983 బాగా గుర్తుంది. హ్మ్. నేను 10థ్ క్లాసు ఆ టైంలో రామారావు గారు తెలుగుదేశం గవర్నమెంట్‌ని స్థాపించటం. హ్మ్. అప్పుడు దాకా ఒక 5 ఏళ్ల టర్మ్‌లో 5 ముఖ్యమంత్రులు మారిన సందర్భాలు. హ్మ్. ఆటన్నిటిని రూపుమాపి హ్మ్. అసలు హైదరాబాదు మనకి కేంద్రం హైదరాబాదు. అవును. అక్కడ ఉర్దూయే మాట్లాడేవాళ్ళు. హ్మ్. తిరుపతిలో తమిళ్ మాట్లాడేవాళ్ళు. అవును. అసలు మనకు తెలీదు. అసలు తెలుగు అక్కడ ఎవరు కూడా తెలుగు మాట్లాడలేను. వాళ్ళకన్నా తెలీదు. అలాంటిది ఈయనొచ్చిన తర్వాత అక్కడ నెలలో 15 రోజులు కర్ఫ్యూ ఉండేది హైదరాబాద్‌లో. అవును. అలాంటి దాన్ని కర్ఫ్యూ అనే పదం మరుగున పడిపోయింది. అవును. అక్కడ అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. తిరుపతిలో కూడా అందరూ తెలుగు మాట్లాడుతున్నారు. హ్మ్. తెలుగుదేశం అనే పదానికి, తెలుగుదనానికి పూర్తిగా ప్రాణం పోసిన వ్యక్తులు శ్రీ గౌరవ అవును. ఎన్టీ రామారావు అసలు ఆయన గారు. నినాదం అది సార్. తెలుగువాడి ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం అది పార్టీ. నిజంగా వాళ్ళు అది నిరూపించారు. తెలుగువారికి మన భారతదేశంలో ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీయే తెలుగుదేశం పార్టీ. హ్మ్. దాని ఆ పర్యవసానంలో వంశంగా హ్మ్. ఇప్పుడు ప్రెజెంటు చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గారు గానీ, హ్మ్. రామారావు గారి దృక్పథం ఏదైతే ఉందో దాన్నే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వాళ్ళు కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. హ్మ్. ప్రజల పార్టీ, ప్రజల పాలన అనేది పూర్తిగా వీళ్ళు కూడా దాన్ని హ్మ్. ఆ రకంగానే, ఆ దిశగానే సో, తీసుకెళ్తున్నారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఎప్పుడు సార్ 2020 విజన్ అని గాని, లేకపోతే ఇప్పుడు 2047 విజన్ అని గాని, అప్పుడే ఆయన కొన్ని ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందనేటువంటి ఆలోచన మీద ఆ దార్శనికతను కూడా తీసుకోలేని కొంతమంది ఈరోజు ఆయన ముసలోడనో లేకపోతే వ్యక్తిగతంగా విమర్శలు చేసో ఎన్నో చేసినా కూడా ఆయన అంత దృఢ సంకల్పంతో నిలబడడానికి గల కారణాలు? లాస్ట్ 5 ఇయర్స్‌లో హ్మ్. బిఫోర్ ఈ గవర్నమెంట్‌కి ముందు వాళ్ళు ప్రత్యక్షంగా మనం అసెంబ్లీలో కూడా చూసాం. హ్మ్. ఆయన ఆయన కాబట్టి నిలదొక్కుకొని ప్రజల కోసం, ప్రజల కోసమే అన్నట్టుగా ఆయన ఉండి నడిపిస్తున్నారు గానీ, మామూలు వ్యక్తులు కూడా అవి జీర్ణించుకోలేని పరిస్థితులు. అసెంబ్లీలో ఆయన్ని డైరెక్ట్‌గా వ్యక్తిగత దూషణ చేసి, కుటుంబాన్ని బయటికి లాగి, హ్మ్. అసలు చాలా దారుణమైన పరిస్థితులు చూసాం. అంతకుముందు అసలు ఇంత ప్రచారం లేదు. కానీ అది మనకే ఏంటి ఇంత బాధపడుతున్నారు అని ఆయన తట్టుకోవటం గ్రేట్ అండి. మన అదృష్టం అది. అవును. ఇలాంటి వ్యక్తులు 53 రోజులు జైల్‌లో ఆ! పెట్టినా కూడా ఆ ఏ కారణం లేకుండా. జైలనేది ఇంకా అది పీక్ ఇక. అవును. ఆయనే నేను బయటకొస్తానా రానా అనే డౌట్ ఆయన వ్యక్తపరిచారంటే, అవును. అవతల పార్టీ వాళ్ళు ఎంత హ్మ్. పరిపాలన మర్చిపోయారసలు పూర్తిగా. హ్మ్. ఈ ఉన్మాదంతోనే ఈ 5 సంవత్సరాలు గడిపారు. భగవంతుడి దయ వల్ల అందరి ఆదరణ మూలంగా మళ్ళీ హ్మ్. గవర్నమెంట్ మారింది. హ్మ్. అందరం ఏంటంటే ప్రశాంతంగా మన పనులు మనం చేసుకుందామనే ఆలోచనతోటి అందరూ ఆంధ్ర ప్రజానీకం ఉన్నారు. హ్మ్. తీర్పిచ్చారు ఆ ఏంటంటే రోజున. తీర్పిచ్చారు. హ్మ్. ఇది కూడా ఏంటంటే కులాల సమీకరణ, కులాలన్నిటిని సమన్వయం చేస్తూ హ్మ్. పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా చాలా అద్భుతంగా ఉంది. అవును. వీళ్ళ సమన్వయంలో ఆంధ్రప్రదేశ్ ఒక భారతదేశంలోనే మంచి ప్రగతిని సాధిస్తదనే నమ్మకం అయితే ఆంధ్ర తెలుగు ప్రజల్లో బాగా ఉంది. అవును. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి సో, అండి. చంద్రబాబు గారి మీద పెట్టుకున్న ఈ 5, 6 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు గానండి, మళ్ళీ మనకొక రాష్ట్రం ఉండాలి, ఆ రాష్ట్రం బాగుపడాలి. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తాం సైబరాబాద్ ఆ రోజున 2020 అంటే అందరూ నవ్వుకున్నాం. కానీ ఈ రోజున కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మళ్ళీ అలాంటిది ఇంకొకటి చేయగలడు, చేస్తాడు అనే నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ అవకాశాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఈ 9 నెలల పరిపాలన గమనించుంటే ఆయన రోడ్లని, లేకపోతే మౌలిక వస్తువులని, లేదా పోలవరం అని ఈ ఈ తరహా విధానాలను ఎలా చూడాలి? దాన్ని అనుసరిస్తున్న లోకేష్ గారు యువ నాయకుడిగా ఆయన పనితీరు గురించి కూడా. ఇది ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఏదైనా సరే ఒక వ్యక్తి అడుగుజాడల్లోనే నడిచే పార్టీ కాబట్టి, హ్మ్. ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలో మంచి ప్రగతి పదంలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తారు. ఆయన అడుగుజాడల్లోనే ఇక్కడ మనం గమనిస్తే తెలుగుదేశం అందరిలో కూడా ఒక క్రమశిక్షణ బాగా పటిష్టంగా ఏర్పడింది. అంత ముందు కన్నా ఇప్పుడు హ్మ్. ఏంటంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ రీత్యా గానీ, దేనికైనా గానీ, హ్మ్. వాళ్ళలో ఒక ఆయన చంద్రబాబు నాయుడు గారిని మనం వేరే ఆలోచన లేకుండా ఫాలో అవ్వాలనే
దృఢ సంకల్పం అయితే బాగా కనపడుతుంది. ఈ పరిస్థితి అనేది మన ఆంధ్రాకి మంచి చేస్తుందనే ఆలోచన. లోకేష్ గారు కూడా తండ్రి అడుగుజాడలో ఇక్కడ పరిస్థితులు ఉన్నదానికి భిన్నంగా కాకుండా దాన్ని ఇంకా ఈ రాష్ట్రం 10 ఏళ్ళు అయింది ఏర్పడి, దీనికి ఇప్పుడు దాకా ఒక రూపురేఖలు లేవు. దీన్ని ఒక ప్రగతి పదంలో నడిపించాలనే తపన వాళ్ళలో బాగా స్పష్టంగా కనపడుతుంది. అది మన ఆంధ్రాకి మంచి పరిణామం అని చెప్పి ఆశిస్తున్నాం.